మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. రైతు నలుగురి కడుపు నింపుతాడు కానీ నలుగురి కడుపు కొట్టాడు. రైతు మట్టి తిని మట్టి కక్కుతున్నాడు. మా మీద దళారులు బ్రతుకుతున్నారు. ఈ ప్రభుత్వం 500 బోనస్ ఇచ్చి 1400 రూపాయలు యూరియా దగ్గర తీసుకుంది. మేము ఐకేపీ సెంటర్లకి వడ్లు తెస్తే వారం రోజుల తర్వాత అలాట్మెంట్ రాగా 4-5 రోజుల తర్వాత ఐకేపీ సెంటర్ అధికారులు మిల్లర్లు కలిసి వచ్చారు. అసలు ఐకేపీ అధికారులు ఉండగా మిల్లర్లు రాకూడదు, కానీ వచ్చి శాంపిల్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ప్రభుత్వం వడ్లు కొనను అని చెప్పినా మేము బయట అమ్ముకునే వాళ్ళం. ఇన్ని రోజులైనా మా వడ్లు కొనలేదు. అకాల వర్షానికి వడ్లు తడిసి పాడయ్యాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు చంద్రకళ ఆవేదన. మేము 1 తారీఖు నుంచి తోలినాం సార్. 3వ తారీఖు ఓపెన్ చేశారు. 3వ తారీఖు నుంచి అలాట్మెంట్ ఇంకొక వారంలో వస్తుందా, 2-3 రోజుల్లో వచ్చింది. అనగా వారానికి వచ్చింది. అలాట్మెంట్ వచ్చాక కూడా 4 రోజుల దాకా 5-6 రోజుల దాకా కూడా మిల్లర్లు రాలేదు. తర్వాత 5-6 రోజుల తర్వాత నుంచి వచ్చి మిల్లర్లు మొత్తం శాంపిల్స్ ఎత్తుకులు ఆడుకుంటున్నాం సార్. అంటే ఈ నలిసి రా రైస్ కావాలండి. మరి ఎండాకాలం ఒడ్లు ఎక్కడ రా రైస్ తీయలేము సార్. తీయలేము కూడా మనం. అది 1000 పదులు పెట్టుకుంటాం. కొంచెం మందు కట్ల ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు మొత్తం తగ్గిద్దని 1000 పదులు పెట్టుకుంటాం. 1000 పదుల్లో మనకి రా రైస్ రావాలంటే రాదు. దంచుకుంటున్నారు సార్. వాళ్ళు ఐకేపీ వాళ్ళు అమ్మట వచ్చి చూపిస్తున్నారు. అసలు మిల్లర్లు ఐకేపీ వాళ్ళు ఉండగా మిల్లర్లు వచ్చే పని లేదు ఇక్కడ. మెయిన్ అది వాళ్ళు ఎమ్మడి పెట్టుకొని తీసుకొని వచ్చి మిల్లర్లకి టెస్టింగ్ చేయించి వాళ్ళు కావాలంటేనే